టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మొదటి సంతకం చేసింది మెగా డిఎస్సి పైనే. అయితే 11 నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ డిఎస్సి నోటిఫికేషన్ పై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ మార్చాలని కోరుతున్నారు అభ్యర్థులు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తామని ప్రగల్భాలు పలికారు టీడీపీ కూటమి నేతలు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 11 నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన దగ్గర నుండి కూడా అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. సాధారణంగా ప్రభుత్వ నోటిఫికేషన్ ఏది విడుదల చేసినా 90 రోజుల సమయం ఇస్తారు. కూటమి ప్రభుత్వం కూడా అదే హామీని ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏప్రిల్లో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ చూసిన అభ్యర్థులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. దానికి కారణం కేవలం షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుండి పరీక్ష సమయానికి 45 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. 45 రోజుల్లో ఏ విధంగా ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వాలో అర్థం కావడం లేదు అని, తీవ్రమైన ఒత్తిడికి తాము లోనవుతున్నామని అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికే 3 ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రిపరేషన్ కు 90 రోజుల సమయం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నవంబర్ నుండి సమయం ఇచ్చాము, ఇకపై ఇవ్వలేము అని స్పష్టం చేసింది. అయితే నవంబర్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు అని అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని పోస్ట్ పోన్ చేయాలని, పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పరీక్షా సమయాన్ని 90 రోజులకి పొడిగించాలని మేము ఈరోజు నిరుద్యోగుల పక్షాన మేము కోరుతామని. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే చంద్రబాబు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే. అయితే ఆ దస్త్రంపై సంతకం పెట్టి దాని నోటిఫికేషన్ గా ఇవ్వడానికి 11 నెలల సమయం పట్టింది చంద్రబాబు ప్రభుత్వానికి. దీంతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి మీరిపోవడంతో అవకాశం కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి అని మరో డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థులు. దాదాపు 7 ఏళ్లుగా నోటిఫికేషన్ రాలేదు అని, దానికోసం ఎదురు చూసి అలసిపోయామని, ఇప్పుడు వయోపరిమితి పెంచకపోతే నష్టపోతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 46 ఏళ్లు వయోపరిమితి ఉందని, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా వయోపరిమితిని పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. 7 ఏళ్ల నుంచి మేము ఎదురు చూస్తున్నాం సార్ డిఎస్సి కోసం. ఇప్పుడైనా ఇస్తారో ఎవరో, వర్గీకరణాన్ని నెట్టేశారు, మళ్ళీ తర్వాత ఇంకేం నెట్టేస్తారో, ఇంకేమి అవకతవకలు జరుగుతాయో అని మా బాధ మాకు ఉంటుంది కదా సార్. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. 1 రోజు 2 రోజుల్లో కూడా ఏజ్ లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. మీరు కనీసం 47 సంవత్సరాలకి ఏజ్ పెంచండి సార్. ఇక డిఎస్సి పరీక్ష రాసే అర్హతకు అవసరమైన టెట్ ను సంవత్సరంలో 2 సార్లు నిర్వహించాలి. కానీ కూటమి ప్రభుత్వం టెట్ ను నిర్వహించకుండానే డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని కారణంగా 2023 నుంచి 2025లో డిఎడ్, బిఎడ్ చేసిన వారు టెట్ ఎగ్జామ్ రాయలేకపోయారు. దీంతో వారందరూ డిఎస్సి పరీక్ష రాసేందుకు అర్హత సాధించలేకపోయారు. 7 ఏళ్ల తర్వాత వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే టెట్ ను నిర్వహించాలి అని, ఆ పరీక్ష జరిపిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్సిటీ రూల్స్ ప్రకారము ఇయర్లో ట్వైస్ టెట్ పెట్టాలి సార్. ఈ 2025లో టెట్ పెట్టకుండానే డైరెక్ట్ డిఎస్సి ఇచ్చేశారు సార్. ఇప్పుడు కొత్తగా డిఏడి, బిఏడి చేసిన వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలి సార్. డిఎస్సి అభ్యర్థుల సమస్యలు ఏంటంటే ఇయర్గా 2 సార్లు టెట్ పెట్టాలండి, ఒక్కసారి కూడా ఈ సంవత్సరం టెట్ పెట్టలేదు. అలాగే 90 డేస్ టైం ఇవ్వాలండి, ప్రెజర్ తట్టుకోలేక 40 డేస్ ఇవ్వడం వల్ల ఇప్పటికే 3 చనిపోయారు సార్. కాగా గతంలో ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండేది అని, కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నష్టపోతాము అని డిఎస్సి అభ్యర్థులు వాపోతున్నారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఒకే జిల్లాకు ఒకే పేపర్ విధానాన్ని అమలు చేయాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులు ఎంత చెప్పినా కూడా పోస్ట్ పోన్ చేయకుండా, ఈ మహానాడులో మొన్న మేము బీసీ పక్షపాత పార్టీ, ఎస్సీ పక్షపాత పార్టీ అంటున్నారు. కానీ అయితే ఖచ్చితంగా ఇది మెగా డిఎస్సి కాదు, డగా డిఎస్సి. మొత్తం మీద కూటమి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనలు మిన్నంటాయి. డిఎస్సిని వాయిదా వేయాలి అని అన్ని జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ అయిపోయాయని, ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదు అని అధికారులు అంటున్నారు. అయితే తాము ముందు నుంచి ఆందోళన చేస్తూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా డిఎస్సిని వాయిదా వేయకుండా పోరాటం ఉధృతం చేస్తాము అని
అభ్యర్థులు విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.